Hello everyone. First question. The HCF of 24, 60 and 90 is ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటివి ఆర్ఆర్బి అలాగే ఎస్ఎస్సిలో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే మోడల్స్. మనల్ని ఎగ్జామ్లో హెచ్సిఎఫ్ కనుక ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ప్రొసీజర్ చేయకుండా త్రూ ఆప్షన్స్ చాలా ఈజీగా పెట్టొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనల్ని 24, 60, 90 అనే 3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఎప్పుడైనా సరే కొన్ని నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక ఫైండ్ అవుట్ చేయమని అడిగితే అప్పుడు ఆన్సర్ అనేది మనకిచ్చిన ఈ నెంబర్స్లో స్మాల్ నెంబర్ కానీ లేదా ఈ స్మాల్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ అయి ఉంటుంది. ఓకే, సో మనకిచ్చిన నెంబర్స్లో స్మాల్ నెంబర్ అంటే 24. ఈ 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 24 వస్తుంది. నెక్స్ట్ 12, 8, 6, 4, 3, 2, 1 రైట్. మనల్ని అడిగింది హెచ్సిఎఫ్ కాబట్టి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మన ఆన్సర్ అనేది ఈ 24 యొక్క ఫ్యాక్టర్స్లో ఏదో ఒక హైయెస్ట్ నెంబర్ అయి ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ని కట్ చేస్తుంది. సో ఆ నెంబర్ని మనం త్రూ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన ఆప్షన్స్లో 24కు ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 12. ఈ 12ని కనుక చెక్ చేస్తే 12 అనేది 24ని కట్ చేస్తుంది, అలాగే 16 కట్ చేస్తుంది, కానీ 19 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 1 12 ఎలిమినేటెడ్. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 6 ఉంది. 6 అనేది 24ని 4 టైమ్స్ కట్ చేస్తుంది, అలాగే 60ని 10 టైమ్స్ కట్ చేస్తుంది, అలాగే 90ని 15 టైమ్స్ కట్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 6, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 3 నెంబర్స్ని 3 కట్ చేస్తుంది, 2 కట్ చేస్తుంది, అలాగే 1 కూడా కట్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ కాబట్టి 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 12? ఓకే, మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుంది. రైట్, ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. సో ఏదైనా నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుందంటే సేమ్ నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ముందు మనం 4 డివిజిబిలిటీని చెక్ చేస్తే ఏదైనా నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ చెక్ చేస్తే అన్ని నెంబర్స్ కూడా లాస్ట్లో 12 ఉంది కాబట్టి 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. రైట్, సో మనకి ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా 4తో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 3 డివిజిబిలిటీని చెక్ చేస్తే ఏదైనా నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్లోని డిజిట్స్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్లో డిజిట్స్ సమ్ అంటే 13 వస్తుంది. ఈ 13 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 14 వస్తుంది. ఈ 14 కూడా 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 16 వస్తుంది. ఇది కూడా 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటి ఆప్షన్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 15 వస్తుంది. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 4తో కూడా డివిజిబుల్ అవుతుంది, అంటే 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 53412, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ కాంపోజిట్? ఓకే, మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో కాంపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్కి అయితే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్తాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి ఇచ్చిన ఈ 4 నెంబర్స్లో ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1లో 271 ఉంది. 271 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో 241 ఉంది. 241 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఆప్షన్ 4లో 251 ఉంది. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఆప్షన్ 3. ఆప్షన్ 3లో 261 ఉంది. దీని ఫ్యాక్టర్స్ అంటే 1 అవుతుంది, అలాగే 3 కూడా కట్ చేస్తుంది కాబట్టి 3. 261 కూడా ఫ్యాక్టర్ కాబట్టి దీనికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 261 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సైన్ థీటా ఇంటూ కాస్ 90 మైనస్ థీటా
ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ 90 మైనస్ థీటా ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? సో సైన్ థీటా, ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా అనేది సైన్ థీటా అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైనా సరే యాంగిల్ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా అలాగే 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉన్నప్పుడు కాస్ అనేది సైన్ అవుతుంది, అలాగే సైన్ అనేది కాస్ అవుతుంది. సో ఇక్కడ 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని కూడా పాజిటివ్, రైట్? సో కాస్ 90 మైనస్ థీటా అనేది సైన్ థీటా అవుతుంది. ప్లస్ కాస్ థీటా సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, ఓకే? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఇది మనకి 1కి ఈక్వల్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.